నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇంకొకలేను మరి వారు వచ్చింది.
నమస్తే అండి. ఈరోజు ఉదయం మాధవి రెడ్డి ఎమ్మెల్యే గారు ఇటు వచ్చారు. మేడం గారు పర్యటన భాగంగా ఆ మేడం గారు చూసి అడిషనల్ కమిషనర్ గారితో ఏదో మాట్లాడారు, చెప్పారు. ఇది తీయమని చెప్పారు. మరి అలా ఎందుకు చెప్పారో ఏమో తెలియదు. ఇది ఇప్పటిది కాదు, ఇది 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇలాగే ఉంది. ఇంతవరకు పోనీ కమిషనర్ గారికి కానీ కార్పొరేషన్లో కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది కూడా తెలియదు. కంప్లైంట్ ఇచ్చింటే తీసినాము అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈరోజు ఈయన మా హస్బెండ్ మాజీ మేయర్ పాకా సురేష్ గారు ఊర్లో కూడా లేరు. ఊర్లో ఉండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిందంటే ఏదైనా చెప్పిందంటే బాగుండని అనుకుంటున్నాము. ఆయన పాకా సురేష్ గారు కూడా ఏమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన కూడా 3 సార్లు కార్పొరేటరు, మాజీ మేయర్. ఆయనకు తెలియదా ఇది ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే ఎందుకు చేస్తారు? ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే చెయ్యరు కదా. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండు అని మేము అనుకుంటున్నాము. తీసులు కానీ అట్లాంటివి ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. ఈరోజు మార్నింగ్ మేడం గారు వచ్చారు, చూసిన ఒక 15-20 నిమిషాలకే జేసీబీ వచ్చింది. ఇలా చేస్తున్నారండి. అది ఏమో తెలియాలి. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు తొలగిస్తున్నారో. అది నిన్న వేసింటే ఈరోజు తొలగించిండేది కాదు. ఇది గత 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏమనుకునేది ఏముంది, మేడం గారికి తెలియాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా మంచో చెడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసినంటే బాగుండు అనిపిస్తుంది. ఇది మేము జస్ట్ కార్ పోవడానికి ఇబ్బందిగా ఉందని కట్టుకునిందే తప్ప ఏదో దీనికి కట్టిండేదేం కాదు. అది మేము సొంత అమౌంట్తో వేయించుకునింది. ఇది గవర్నమెంట్ వేయించిండేది అట్లా అని కూడా నేను చెప్పటం లేదు. ఏదైనా పర్వాలేదు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయించింటే బాగుండు. ఈయన ఊర్లో ఉన్నప్పుడు చేయించినా బాగుండు అనిపిస్తుంది.